గ్రేటర్ హైదరాబాద్ లో మరో పోరాటం ఊపందుకుంది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న తమ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు కావాల్సింది అంటూ పట్టుబడుతోంది స్థానిక ప్రజానికం. ఆ డిమాండ్ ఇప్పుడే ఎందుకు తెరపైకొచ్చినట్టు, వాళ్ళ డిమాండ్ నెరవేరే దారేది? సికింద్రాబాద్ ను లష్కర్ జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. సికింద్రాబాద్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ నుంచి వేరు చేసి ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలనే డిమాండ్స్ తో ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేసింది లష్కర్ జిల్లా సాధన సమితి. ఈ ధర్నాలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. 200 సంవత్సరాలకు పైగా చరిత్రున్న సికింద్రాబాద్ ప్రాంతానికి చారిత్రకంగా లష్కర్ అనే పేరు కూడా ఉంది. ఈ పేరుతో ప్రత్యేక కార్పొరేషన్ కావాలంటూ ఆందోళనకు దిగారు సాధన సమితి సభ్యులు. జీహెచ్ఎంసీని 150 నుంచి 300 డివిజన్లకు విస్తరించి శివారు ప్రాంతాలను చేర్చితే సికింద్రాబాద్ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుందనేది వాళ్ల ఆందోళన. 150 డివిజన్లు ఉన్నప్పుడే సికింద్రాబాద్ ప్రాంతానికి అభివృద్ధి అనేది నోచుకోకుండా పోయింది. అంటే కనీసం రోడ్ల విస్తరణ కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో కార్పొరేషన్ లేదు. సో ఇప్పుడున్న 150 డివిజన్లతోటే సికింద్రాబాద్కి ఈ పరిస్థితి ఉంటే, రేపు 300 డివిజన్లు అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కార్పొరేషన్ ఏ విధంగా పాలన జరుగుతుందో మీరందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. లష్కర్ జిల్లా డిమాండ్ 3-4 ఏళ్ల నుంచి వినిపిస్తోంది. ఇప్పుడు గ్రేటర్ విస్తరణకు ప్రభుత్వం పూనుకోవడంతో లష్కర్ జిల్లాతో పాటు సికింద్రాబాద్ కార్పొరేషన్ డిమాండ్ను బలంగా వినిపిస్తున్నారు. ఆ రోజుల్లో 56 కంటే ముందు మరి లష్కరే ఉండే. అప్పుడు 2 కార్పొరేషన్లు ఉండే, సికింద్రాబాద్, హైదరాబాద్. సరే, కాలక్రమేణా విస్తరణ జరిగింది. అది గ్రేటర్ హైదరాబాద్గా రూపాంతరం చెందింది. ఆ తర్వాత ఇప్పుడు 300 డివిజన్లని. బట్ ఏమి జరిగినప్పటికీ లష్కర్ కార్పొరేషన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. సికింద్రాబాద్ కు ప్రత్యేక గుర్తింపు కోసం సీఎం రేవంత్ కు లేఖ కూడా రాసింది లష్కర్ జిల్లా సాధన కమిటీ. తమ ప్రాంతం నుంచి వచ్చే ఆదాయాన్ని తమ ప్రాంత అభివృద్ధికే ఖర్చు చేయాలనే డిమాండ్ కూడా తెరపైకొచ్చింది. జీహెచ్ఎంసీలో డివిజన్ల విభజన కూడా శాస్త్రీయంగా జరగలేదంటోంది లష్కర్ జిల్లా సాధన సమితి.